పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు. పదవుల కోసం మనం పరిగెత్తడం కాదు, పదవులే మీకోసం పరిగెత్తుకు రాగాలి. అలా నిబద్ధతగా ఉన్న జన సైనికులకు ప్రతి ఒక్కరికి, వీర మహిళలకి ఈరోజు పదవులు వెతుక్కుంటూనే వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది జన సైనికులు, వీర మహిళలు ఇంట్లో కలహాలు, ఊళ్ళో కలహాలు, ఫ్రెండ్స్లో కలహాలు కేవలం జనసేనకు సపోర్ట్ చేయడం వల్ల అవన్నీ ఎదుర్కొని చాలా మంది ఈ రోజు పార్టీ పెట్టిన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జనసేననే మా ఎజెండా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంట నిలబడ్డ ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి హ్యాట్సాప్ చెప్తున్నా. ప్రతి జన సైనికుడు మీ టాలెంట్ మీరు నిరూపించుకోండి. జనసేనలో ఏదో పదవి మీకు వరుణిస్తుంది. అలాగే ఆ పదవుల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం చూస్తే గుండెలు అతుక్కునేలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వాంట్ టు బికమ్ లీడర్స్. మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నదే. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.